ఎవరు సూపర్ ఫిగర్? మీరెవరు దాన్ని సరిగ్గా చూసారా? చూసే దాని మొహం, దాని కళ్ళు సూపర్ ఫిగర్ అనుకో. చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. అండ్ ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. విఎన్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ అనే బాటమ్ మీద క్లిక్ చేస్తే మనకైతే గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. వీడియో మీద క్లిక్ చేసుకొని ముందు కొద్దిగా మనం లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ వీడియో అని యాడ్ చేసుకున్న తర్వాత ఫొటోస్ అనేవి యాడ్ అనేవి చేసుకోవాలి. నేనైతే 4 పిక్స్ అయితే యాడ్ చేసుకుని రైట్లోకి అయితే న్యూ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. అండ్ ఎడ్జ్లో ఉండే వాటర్ మార్క్ బ్లాక్ మొత్తం కూడా డిలీట్ చేసేసేయాలి. ఎడ్జ్లోకి ఉంది. అండ్ మళ్ళీ గ్యాలరీకి వెళ్ళేసి ఇంకో 1 ఫోటో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్లోకి వచ్చేసి ఒరిజినల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి 9:16 పెట్టేసుకుంటే మనకు ఫుల్ స్క్రీన్లో అయితే వీడియో అయితే వస్తాయి అన్నమాట. అండ్ లిరిక్స్ అయితే ఈ విధంగా వస్తాయి. అండ్ దానికి ఉన్న వాల్యూ మొత్తం కూడా ఆఫ్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే మనం తర్వాత వేరే లిరిక్స్ యాడ్ చేస్తాం కాబట్టి. అండ్ ఫొటోస్ అయితే ఈ విధంగా ఉంటాయి. అండ్ ఫొటోస్ని అయితే ఫుల్ స్క్రీన్లో ఇట్లా జూమ్ అనేది చేసుకోవాలి. బ్లాక్ బోర్డర్ కనిపించకుండా ఈ విధంగా అయితే ఫొటోస్ని అయితే జూమ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరైతే అన్ని ఫొటోస్ని అయితే బ్లాక్ కలర్ బార్డర్ కనిపించకుండా జూమ్ అనేది చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోవాలి. కీ ఫ్రేమ్ని అయితే యాడ్ అనేది చేసుకోవాలి. కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకునే కన్నా ముందు ఫస్ట్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్స్ అన్నీ మనకు బేస్లో ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో షేక్ వన్ ఎఫెక్ట్ అయితే అప్లై టు ఆల్ అని క్లిక్ చేస్తే అన్ని ఫొటోస్ కూడా అప్లై అయిపోతుంది. అండ్ ఫస్ట్ ఫోటోకి ఫోటో ఫస్ట్లో ఫోటో లాస్ట్లో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి. అప్లై అనేది చేసుకొని ఫోటోని అయితే మూవ్ చేయాలి. ఈ విధంగా ఫోటో అయితే మూవ్ అవుతుంది ఈ విధంగా. అండ్ సెకండ్ పిక్ కూడా సేమ్ అదే విధంగా ఫోటో ఫస్ట్లో ఫోటో లాస్ట్లో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఫోటోని అయితే మూవ్ చేయాలి సైడ్కి. ఆటోమేటిక్గా ఫోటో అయితే మూవ్ అవుతుంది. అండ్ మనం ఎన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటే అన్ని ఫొటోస్ కూడా ఫోటోని అయితే మూవ్ చేయాలి. ఆటోమేటిక్గా ఫోటో అయితే మూవ్ అయిపోతుంది సైడ్కి ఈ విధంగా. అండ్ మీకు ఎక్కువ పిక్స్ యాడ్ చేసుకుంటే కూడా ఎన్ని పిక్స్ యాడ్ చేసుకుంటే అన్ని పిక్స్ని కూడా ఇట్లా ఫోటో ఫస్ట్లో కీ ఫ్రేమ్, ఫోటో లాస్ట్లో కీ ఫ్రేమ్ అండ్ ఫోటోని సైడ్కి అయితే మూవ్ చేయాలి. అంతే, ఆటోమేటిక్గా ఫోటో అనేది మూవ్ అయిపోతుంది ఈ విధంగా. అండ్ మళ్ళీ ఫస్ట్లోకి రావాలి. ఫస్ట్లోకి వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ లిరిక్స్ అయితే ఇట్లా వస్తుంది. లిరిక్స్ వచ్చిన తర్వాత ఫొటోస్ ఎఫెక్ట్స్ అనేవి ఇట్లా సైడ్కి మూవ్ అవుతూ ఉంటే ఇట్లయితే వస్తుంది అన్నమాట వీడియో. అండ్ మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసిన తర్వాత అండ్ మీకు ఇంకొకటి చెప్పాలి. అండ్ వీడియో మనం ఫోటో మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ అయితే ఫోటో మీద క్లిక్ చేసి మనమైతే
టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ని యాడ్ చేసుకుని మనం ఇంకొకటి ఫొటోస్ దగ్గరనే మనమైతే టెంప్లెట్ని యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ దగ్గర అస్సలు యాడ్ చేసుకోవద్దు. యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని రైట్కి అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తే ఈ విధంగా వస్తుంది అన్నమాట టెంప్లెట్. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో టెంప్లెట్ అయితే. అండ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసి ట్రిమ్ అనే ఆప్షన్లో కరెక్ట్గా మన ఫోటో ఎన్ని సెకండ్స్ వరకు ఉందో అన్ని సెకండ్స్ వరకు ఉంచేసుకోవాలి. 3 సెకండ్స్ వరకు ఉంది కాబట్టి 3 సెకండ్స్ వరకు ఉంచేసుకొని రైట్కి ఇచ్చేసేయాలి. అండ్ మనం యాడ్ చేసుకున్న టెంప్లెట్ని డూప్లికేట్ అనేసి చేసేసి మనకి ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్కి అయితే అప్లై అనేది చేసుకోవాలి. చేసుకుంటే ఆటోమేటిక్గా మనకైతే ఈ విధంగా అయితే టెంప్లెట్ని అయితే ఈ విధంగా యాడ్ అనేది చేసుకోవాలి. ఎన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్నామో అన్ని ఫొటోస్ కూడా టెంప్లెట్ అనేది ఈ విధంగా యాడ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా ఫోటోకి గ్యాప్ ఉండకుండా ఇలా ఈ విధంగా యాడ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత టెంప్లెట్ అయితే ఈ విధంగా యాడ్ అనేది అవుతుంది అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో వీడియో అయితే, చాలా బాగుంది. అండ్ మనం మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి మనమైతే సాంగ్ని అయితే యాడ్ చేసుకోవాలి. సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత సాంగ్ని కింది వైపు పెట్టేస్తే మనకి పర్లేదు సాంగ్ అనేది వస్తుంది, అప్లై అవుతుంది. అండ్ ఈ విధంగా అయితే వీడియో అయితే వచ్చిందనమాట. ఫైనల్గా వీడియో అయితే చాలా బాగా వచ్చింది గైస్. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ద బెస్ట్ వీడియో అంటే ఇదే అనుకుంటా నా వీడియోస్లో. అండ్ మీకు కూడా ఈ వీడియో డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీ లైక్స్ నాకు ఎంతో కావాలి. అండ్ మీ సపోర్ట్ కూడా నాకు చాలా కావాలి. అండ్ వీడియో ఎక్స్పోర్ట్ చేసే ముందు అయితే ఇట్లా చెక్ చేసుకోవాలి ఏమైనా మిస్టేక్. వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఆప్షన్ 1000 MB వరకు ఉండాలి, సెకండ్ ఆప్షన్ హాఫ్ వరకు ఉండాలి, థర్డ్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది.